పొరపాటున కూడా తులసి మొక్కకి ఇలాంటి నీళ్లు నైవేద్యంగా పెట్టకండి. ఇంట్లోకి దరిద్రం వస్తుంది. దీంతోపాటు ఏ స్త్రీలు తులసి మాతకి నీటిని సమర్పించకూడదో కూడా మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్క నారాయణుడికి మరియు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైందని గ్రంథాల్లో కూడా రాయబడింది. పురాణాల ప్రకారం తులసి మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడ మహాలక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది. ఒక వ్యక్తి తులసిని సరైన మార్గంలో పూజించి శ్రద్ధ వహిస్తే మహాలక్ష్మి ఎల్లప్పుడూ వాళ్ల ఇంట్లోనే తన స్థానాన్ని కలిగి ఉంటుంది. అయితే మీరు తులసి మొక్క యొక్క వాస్తు నియమాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కొన్ని వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, తులసి మొక్కని క్రమం తప్పకుండా దర్శించడం, అలాగే చేతులు జోడించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. అతనిలో కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది. ఇది అతన్ని విజయవంతం చేస్తుంది. రెండవది, శాస్త్రాల ప్రకారం తులసి మాతకు ఒక వ్యక్తి పట్ల దయ అన్నది కలిగితే ఆమె అతన్ని ఒక రాజుగా మారుస్తుంది. అందుకే మాతా లక్ష్మిని నిజమైన హృదయంతో పూజించే వ్యక్తి అతని పూజా ఫలాలను ఖచ్చితంగా పొందుతాడు. మూడవది, ప్రతిరోజు తులసి మొక్కను పూజించి సాయంత్రం దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. నాలుగవది, మీ వ్యాపారం బాగా లేకపోయినా లేదా పూర్తిగా విఫలమైనా చింతించకండి. ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పచ్చి పాలను సమర్పించండి. మీ సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. తులసిమాత తన భక్తులను ఎప్పుడూ నిరాశపరచదు. ఐదవది, తులసి మొక్క ముందు నిత్యం దీపం వెలిగిస్తే పొరపాటున కూడా ఆ ఇంట్లో దెయ్యాలు, ఆత్మలు సంచరించవు. తులసి మొక్కను ఎక్కడ నాటితే అక్కడ నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఆరవది, మీ ఇంట్లో డబ్బుల కొరత ఏర్పడి ఇంట్లో పొదుపు క్రమంగా తగ్గిపోతుంటే అలాంటి పరిస్థితుల్లో మీరు వెంటనే తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నిత్యం పూజించి తులసిమాత అద్భుతాన్ని చూడండి. నెంబర్ 7, తులసి ఆకులు విష్ణువు ఆరాధనలో చాలా ముఖ్యమైనవి. భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించలేని పరిస్థితుల్లో తులసి ఆకులను మాత్రమే సమర్పించినా సంతోషిస్తాడా భగవంతుడు. తులసి ఆకులను దేవతల పూజలో ఉపయోగిస్తారు. నెంబర్ 8, మీ పిల్లలకు ఏదైనా దిష్టి తగిలినప్పుడు మీరు అనుకుంటే వారిని రక్షించడానికి మీ పిడికిలలో తులసి ఆకులు మరియు 7 ఎండు మిరియాలను తీసుకుని వాటిని పిల్లల తల నుంచి పాదాల వరకు 7 సార్లు దిగదుడిచి ఇంటి వెనుక భాగంలో పరేస్తే అంతా సవ్యంగా మారిపోతుంది. నెంబర్ 9, ఏ సమస్యనైనా దాని మూలాల నుంచి తొలగించడానికి, వ్యాధిని దూరంగా ఉంచడానికి సాయంత్రం పూట 4-5 తులసి ఆకులు తీసి దిండు కింద ఉంచి నిద్రపోండి. ఉదయం కాగానే కొన్ని ఆకులు తినండి. క్రమంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మిగిలిన ఆకులను మళ్ళీ దిండు కింద ఉంచి నిద్రపోండి. ఉదయాన్నే తిని అద్భుతాన్ని చూడండి. నెంబర్ 10, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసిమాల ధరించడం వల్ల బుధుడు మరియు గురుగ్రహాలు బలపడతాయని చెబుతారు. తులసిమాల ధరించడం వల్ల అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని, వారు ఎటువంటి చెడు కన్ను బారిన పడరని చెబుతారు. తులసిమాల వేసుకునే ముందు గంగాజలం, ధూపం చూపించాలి. తులసిమాల వేసుకునే ముందు గుడికి వెళ్లి హరిని పూజించాలి. ఆ మాలను ధరించే వాళ్ళు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానం మానేయాలి. నెంబర్ 11, మీ పనులన్నీ విఫలమవుతూ ఉంటే తులసి మొక్క యొక్క వేరును తీసుకుని గంగాజలంతో కడిగి ఆ తర్వాత దాన్ని సరిగ్గా పూజించి పసుపు గుడ్డలో కట్టుకోండి. క్రమంగా మీ సమస్యలన్నీ తీరతాయి. నెంబర్ 12, హృదయపూర్వకంగా తులసి కళ్యాణం చేసే వ్యక్తికి సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. అతని తల్లి ఎల్లప్పుడూ అతనితో ఉంటూ చెడిపోయిన పనులన్నిటినీ సరిచేసుకుంటూ వస్తుంది. నెంబర్ 13, తులసి పొడిని వాడే వ్యక్తి అత్యంత తీవ్రమైన వ్యాధుల నుంచి ఎల్లప్పుడూ రక్షించబడతాడు. తులసి పొడి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. నెంబర్ 14, ఇప్పుడు తులసి ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను నాటడానికి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ లేదా తూర్పు దిశను ఎంచుకోవాలి. నెంబర్ 15, మీరు ఎప్పుడైనా తులసి మొక్కను ఇంటికి తీసుకొస్తే దాన్ని గురువారం ఉదయం మాత్రమే నాటండి. తులసి మొక్క కింద పొరపాటున కూడా శివలింగం లేదా గణేశుని విగ్రహాన్ని పెట్టకూడదు. తులసి మొక్కకు ఎప్పుడూ మురికి లేదా అపరిశుభ్రమైన నీటిని అందించకూడదు. ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీటిని వాడాలి. మీరు త్రాగడానికి ఉపయోగించే నీటిని మాత్రమే తులసి మొక్కకు అందివ్వాలి. ఇది కాకుండా మీరు మరికొన్ని విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు మీ ఇంటి పైకప్పుపై తులసిని ఉంచినట్లయితే మీ ఇంటి ఉత్తర దిశలో చీమలు రావడం ఖాయం. ఇంటి ఉత్తర దిశలో ఎక్కడో ఒక చోట పగుళ్లు కూడా మొదలవుతాయి. తులసి మొక్క లేని వారి ఇంట్లో పావురాలు గూడు కట్టుకుంటాయి. ఇది చెడు కేతువు యొక్క సంకేతంగా పరిగణించబడుతుంది. శ్యామ తులసి ఎల్లప్పుడూ నైరుతి మరియు దక్షిణాన ఉంచాలి. శ్యామ తులసి ఆకులు పూర్తిగా పచ్చగా పెద్దవిగా ఉంటాయి. తులసిని దక్షిణ దిశలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగుతాయి. అదే ఇంటి పైకప్పుపై ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మీకు తులసిని ఉంచడానికి పైకప్పు తప్ప వేరే స్థలం లేకపోతే తప్పనిసరిగా ప్రత్యేక పరిహారం చెయ్యాలి. తులసిని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకండి. ఎల్లప్పుడూ అరటి మొక్కతో ఉంచండి. 2 మొక్కలని పవిత్రమైన దారంతో కట్టాలి. ఇది మిమ్మల్ని వాస్తు దోషాల బారిన పడకుండా కాపాడుతుంది. బహిష్టు సమయంలో తులసిని పూజించవచ్చా లేదా అనేది మహిళలు ఎక్కువగా అడగాలనుకునే ప్రశ్న. ఋతుస్రావం సమయంలో స్త్రీలు తులసికి నీరు సమర్పించవచ్చా లేదా, దీని గురించి తెలుసుకుందాం. బహిష్టు సమయంలో స్త్రీలు ఊరగాయలు ముట్టకూడదు, గుడికి వెళ్ళకూడదు, మొక్కలకు నీళ్లు పోయకూడదు, అలాగే మతపరమైన పనులు కూడా చేయకూడదు. కాబట్టి తులసికి నీరు పెట్టకూడదు. తులసి పూజ లేదా తులసి ఉపవాసం నెలసరి సమయంలో చేయకూడదు. తులసి మొక్క దగ్గర కూడా వెళ్ళకూడదు. అలా చేస్తే మొక్క ఎండిపోతుంది. తులసి యొక్క స్వచ్ఛత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఋతుక్రమం యొక్క 4వ రోజు స్నానం చేసిన తర్వాత ఏదైనా మతపరమైన పని చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసే తులసి యొక్క ప్రత్యేక ప్రయోగాన్ని గురించి తెలుసుకుందాం. ఇది అనేక దుఃఖాలను నాశనం చేస్తుంది. ఈ పరిహారం మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పరిహారంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది. ఒక ఇత్తడి కుండను నీటిలో నింపండి. ఇప్పుడు దానిలో 4 లేదా 5 తులసి ఆకులను ఉంచండి. ఆకులను పెట్టిన తర్వాత ఆ కుండను ఒక రోజు అంటే 24 గంటలు ఉంచండి. తర్వాత మీరు దాన్ని నీటితో కడిగేయండి. అలా చేశాక ఇంటి ప్రధాన ద్వారం మీద, ఇంట్లో ప్రతి చోట చల్లుకోండి. తులసి మొక్క దగ్గర మీరు ఉంచకూడని కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. ఈ వస్తువు తులసి మొక్క దగ్గర ఉంటే వెంటనే దాన్ని అక్కడి నుంచి తొలగించండి. తులసి మొక్క దగ్గర చీపురు, బూట్లు, చెప్పులు ఉండకూడదు. చాలామంది తులసి మొక్కతో పాటు ఇతర పూల మొక్కల ఆకులను కూడా నాటుతూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. అలాగే తులసి మొక్కను నాటిన కుండీలో వేరే మొక్కను నాటడం కూడా సరికాదు. దీంతో తులసి సరిగా ఎదగకుండా ఎండిపోతుంది. తులసికి నీళ్లలో పాలు కలిపితే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది, కానీ కొన్ని పాలు మాత్రమే కలపాలి. అంతకంటే ఎక్కువ కలిపితే మొక్క నిద్రించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మరి మీ ఇంటి ముందు తులసి మొక్క ఉందా? కామెంట్ చేయండి.